శ్రీరామనవమికి చెప్పినట్లే హనుమాన్ జయంతికి రామా గ్లిమ్స్ విడుదల చేశారు మేకర్స్. మరి శ్రీరాముడిగా రణబీర్ కపూర్ లుక్ మెప్పించిందా? హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్స్ పై జనాల రియాక్షన్ ఏంటి? బిగ్ స్టార్ కాస్ట్ తో టాప్ ప్రొడ్యూసర్స్ కొలాబరేషన్ తో ఇండియాస్ బిగ్గెస్ట్ మైథలాజికల్ విజువల్ వండర్ గా తెరకెక్కుతోంది రామాయణ. నితేష్ తివారీ డైరెక్షన్ లో 2 పార్టులుగా వస్తున్న ఈ సినిమా నుంచి హనుమాన్ జయంతి సందర్భంగా రామ పేరుతో గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. శ్రీరాముడిగా రణబీర్ కపూర్ మేకోవర్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ విజువల్స్ హైలైట్ గా విడుదలైన రామ గ్లింప్స్ కి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. 4,000 కోట్ల బడ్జెట్ తో రామాయణ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు నిర్మాత నమిత్ మల్హోత్రా. విడుదలైన గ్లింప్స్ లోనూ ఇప్పటికే 8 సార్లు ఆస్కార్ అందుకున్న టాప్ విఎఫ్ఎక్స్ స్టూడియో DNEG వర్క్ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. అయితే రాముడిగా రణబీర్ కపూర్ మేకోవర్ తప్పించి విజువల్స్ పరంగా రామాయణ గ్లింప్స్ కి ఆడియన్స్ నుంచి మేకర్స్ ఎక్స్పెక్ట్ చేసినంత రియాక్షన్ రావడం లేదు. విఎఫ్ఎక్స్ పరంగా రామ గ్లింప్స్ లోని విజువల్స్ ఆడియన్స్ అంచనాలకు తగ్గ రేంజ్ లో లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రణబీర్ కపూర్ శ్రీరామునిగా, సాయి పల్లవి సీతగా నటిస్తోన్న రామాయణ సినిమాలో యష్ రావణుడి రోల్ ప్లే చేస్తున్నారు. రామ గ్లింప్స్ నుంచి తన లుక్ పూర్తిగా రివీల్ కాకపోయినా రణబీర్ ని డామినేట్ చేశారు యష్. గ్లింప్స్ చివరిలో పుష్పక విమానం దగ్గరికి నడుచుకుంటూ వెళ్తోన్న యష్ షాట్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పుష్పక విమానం అంటే ఇలానే ఉంటుందేమోననే మేకర్స్ విజన్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మొత్తంగా రామా గ్లింప్స్ లో శ్రీరాముడిగా రణబీర్ కపూర్ హైలైట్ అయితే విజువల్స్ మాత్రం బడ్జెట్ కి తగ్గ రేంజ్ లో లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఆడియన్స్ రియాక్షన్ పై రామాయణ టీం ఎలా రియాక్ట్ అవుతుందో వెయిట్ అండ్ సీ.